లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. కొన్నిసార్లు తాను నమ్మిందే చెబుతారు. అది కూడా భయం లేకుండా తాను అనుకున్నది చెబుతారు. కొంతమంది కోటను ఈ విషయంలో తప్పుపడతారు. ఆయనకు అసలు ఎందుకు, అవసరం లేని విషయం కదా, ఫలానా హీరోని అంత మాట అంటాడా, ఇదేం పద్ధతి అని కూడా విమర్శిస్తూ ఉంటారు. కానీ విమర్శలకు భయపడడం మానేశారు కోట. ఎందుకంటే మనం అనుకున్నది మనం చెప్పాలంతే. మన వైపు తప్పు లేనప్పుడు ఎందుకు భయపడాలన్నది ఆయనకు జీవితం నేర్పిన పాఠం. అది కూడా ఎంతోమంది పెద్ద హీరోలు అవమానించారు, తిట్టారు. ఎంతో దారుణంగా ఆయన జీవితంతో ఆడుకున్న వారు కూడా ఉన్నారు. కానీ నటన అంటే ఆయనకు పిచ్చి. నాటకాల్లో నటించేందుకు ఆయన ఉద్యోగానికి కూడా సెలవు పెట్టి నాటకాల్లో నటించేందుకు ఆయన ఉద్యోగానికి కూడా సెలవు పెట్టేసి ఎక్కడ నాటకాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవారు, నటించి వచ్చేవారు. కానీ సినిమా వైపు జనం మళ్ళడంతో తాను కూడా నటుడు కావాలనుకున్నారు. అలా అని ఎస్బీఐ ఉద్యోగానికి రాజీనామా చేయాలంటే ధైర్యం చాలలేదు. భార్య, 3 పిల్లలు ఉన్నారు. సర్కారు ఉద్యోగంలో హాయిగా ఉంది. 1వ తారీఖు జీతం వచ్చేస్తుంది. జీవితం సాఫీగా సాగుతోంది. కానీ నటన అంటే మాత్రం పిచ్చి. అయితే మొదట్లో ప్రాణం ఖరీదు సినిమాలో చిన్న పాత్ర దొరికింది. కోట టాలెంట్ను దర్శకుడు క్రాంతి కుమార్ మాత్రమే గుర్తించారని చెప్పొచ్చు. అలా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఉన్నా కూడా ఆయనకు సరైన పాత్రలు మాత్రం దొరకలేదు. అయితే ఏ సినిమాలో ఛాన్స్ వస్తే దాంట్లో నటించడం అలవాటు చేసుకున్నారు కోట. ఎందుకంటే ప్రేక్షకులు గుర్తించే పాత్ర రాకపోతుందా అనేది ఆయన నమ్మకం. అలానే పి చంద్రశేఖర్ రెడ్డి అనే నాటి స్టార్ దర్శకుడు నా పిలిపే ప్రభంజనం అనే సినిమా తీశారు. అందులో హీరో కృష్ణ. ఈ సినిమా పద్మాలయ బ్యానర్ పైనే నిర్మించబడింది. అందులో ఎన్టీఆర్ పాత్ర కైకాల సత్యనారాయణది. ఆయన దారుణంగా ఎన్టీఆర్ పరువును గంగలో కలిపేశారు. ఇక చంద్రబాబు పాత్రలో నూతన్ ప్రసాద్ నటించారు. ఇక ఆ సినిమాలో ఉన్న మోసపూరిత గ్యాంగ్లో కోటది కూడా ఓ చిన్న పాత్ర. దాని పేరు బోతాల రాజు. అయితే చంద్రబాబు కాంగ్రెస్లో ఉండి మన గెలుపుకు కారణమయ్యాడు, ఆయనకు ముసాదా పదవిస్తున్నానని కైకాల చెబుతాడు. ముసాదా అంటే ముఖ్య సలహాదారుడు అన్నమాట. ఇలా ఎన్టీఆర్ను దారుణంగా కృష్ణ ఈ సినిమాలో చీల్చి చెండాడేశారు. ఎంతలా అంటే నా పార్టీ త్రిలింగ దేశమని తెలుగుదేశమని చెప్పకనే చెప్పేశారు. ఎంతలా అంటే నా పార్టీ త్రిలింగ దేశమని ఆయన పార్టీని చెప్పకనే చెప్పేశారు. అయితే ఈ మూవీలో ఓ దగ్గర ఎన్టీఆర్ లా చిన్న డైలాగ్ని కూడా చెప్పారు కోట. అది అచ్చుగుద్దినట్టు ఎన్టీఆర్ లానే ఉందని దర్శకుడు ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ని విమర్శించేందుకు సినిమాలను వ్యతిరేకులు అస్త్రంగా తీసుకున్నారు. ఆ క్రమంలో వచ్చిన మరో సినిమానే మండలాధీశుడు. నువ్వే ఎన్టీఆర్ పాత్ర చేయాలని కోటను కోరారు. దీంతో కోటకు భయం పట్టుకుంది. ఎందుకంటే ముందు చేసిన సినిమాలో పెద్దగా విమర్శించిందేమీ లేదు. కానీ వెటకారంగా అభిమానులు ఫీల్ అయ్యారు. కానీ అప్పటికే దిగ్గజ నటుడిగా పేరున్న కైకాల సత్యనారాయణ చాలా దారుణంగా ఎన్టీఆర్ని విమర్శించారు. అలాగే డైలాగులు చెప్పి నటించారు. నేను కూడా ఇప్పుడు చేసినా ఏమీ కాదని, నువ్వు కూడా ఇప్పుడు ఆ పాత్ర చేస్తే ఏమీ కాదని దర్శక నిర్మాతలు నమ్మించారు. పైగా అప్పటికి గుర్తింపు కూడా లేదు. చివరకు ఈ పాత్రతో గుర్తింపు వస్తుందేమో అనుకున్నారు. ఎందుకంటే 40 ఏళ్ల వయసులో ఆయన నటనా రంగంలోకి వచ్చారు. వయసు అయిపోతుందన్న భయం కూడా ఉంది. దీంతో కోట మండలాధీశుడి సినిమాలో ఎన్టీఆర్గా నటించారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ పాత్ర చేస్తే పాపులర్ అవుతానేమో అన్న ఆశ కూడా ఆయనలో ఉంది. ఆ సినిమా రిలీజ్ అయింది. అంతే, ఒక్కసారిగా ఆయన సినిమా కెరీర్ పైకి వెళుతుందన్న సమయంలో రివర్స్ అయిపోయింది. ఆ సినిమా చూసిన ఎన్టీఆర్ అభిమానులు కోట ఎక్కడ కనిపించినా కూడా దాడి చేసినంత పని చేశారు. దీంతో పారిపోయేవారు కోట. ఓసారి తన కూతురును చూసేందుకు విజయవాడ వెళ్లారు కోట. అప్పుడే ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి ఆయన ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. కానీ కోటను గుర్తించిన అభిమానులు ఆయన మీద రాళ్లతో దాడి చేశారు. స్టేషన్ బయటకు ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చింది కోట శ్రీనివాసరావు. అంతేకాదు సినిమా పరిశ్రమలో ఆయనకు అవకాశాలు రాకుండా కూడా ఒత్తిడి చేశారు. ఒకానొక సందర్భంలో ఓసారి ముఖ్యమంత్రి కొడుకుగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న బాలయ్య కూడా ఆయనతో పాటు వచ్చారు. ఓ స్టేషన్లో మూలకు నిలబడ్డారు కోట. స్టేషన్ అంతా సందడిగా ఉంది. ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ వస్తున్నాడని చెప్పారు. అప్పుడే బాలయ్య స్టేషన్లో రైలు దిగి వస్తుండగా కోట ఆయన కలవడానికి వెళ్ళారు. ఎందుకంటే అప్పటికే కోటను ఓ వర్గం మొత్తం తప్పుగా చుట్ట మొదలుపెట్టింది. ముందు దారుణమైన సినిమా తీసిన కృష్ణను, రచయితలను కైకాల సత్యనారాయణ, నూతన్ ప్రసాద్, గొల్లపూడిని ఏమీ అనలేదు. కానీ అప్పటికి చిన్న నడ్డైన కోటను మాత్రం టార్గెట్ చేశారు. ఎందుకంటే కృష్ణకు కూడా అప్పటికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఈ మండలాధీశుడు అనే సినిమా మాత్రం కోట శ్రీనివాసరావు, జమున, గుమ్మడి సహా ఇతర చిన్న నటులు నటించిన సినిమా. అందుకే ఎన్టీఆర్ పాత్రలో నటించిన కోట మీద పగ పెంచుకున్నారు. నిజంగా ఇదే సినిమాలో హీరో కృష్ణనో లేదంటే మరొకరో నటించుంటే ఎవరూ ఏమీ అనేవారు కాదేమో. పైగా దర్శకుడు, రచయితలను కూడా ఎవ్వరూ ఏమీ అనలేదు. తెర మీద కనిపించిన కోట శ్రీనివాసరావును టార్గెట్ చేశారు. బాలకృష్ణ కూడా ఈ విషయం తెలుసు. రైల్వే స్టేషన్లో జనం మధ్యలో నుంచి బాలయ్య వచ్చేశారు. బాలకృష్ణ కోట శ్రీనివాసరావును చూడగానే నమస్కారం పెట్టారు. అంతే, ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొహం మీదే కాంటించి ఉమ్మేశారు బాలకృష్ణ. ఇదే విషయాన్ని కోట శ్రీనివాసరావు పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు.
పాపం ఏమీ చేయలేక కోట శ్రీనివాసరావు మొహం తుడుచుకొని వెళ్ళిపోయారు. ఎంతో బాధపడ్డారు. చాలా రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా చిన్న చిన్న పాత్రలు దక్కేవి. ఆయన టాలెంట్ను ఎవరు ఆపలేకపోయారు. ఎందుకంటే ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఏఎన్ఆర్ కృష్ణలు చాలా పెద్ద సినిమాలు తీసేవారు. వాళ్ళు అప్పటికి బిగ్గెస్ట్ స్టార్స్ కూడా. అయితే వాస్తవానికి ఎన్టీఆర్ మాత్రం ఏ రోజు కూడా కోట శ్రీనివాసరావును ఏమీ అనలేదు. చెన్నైలో బ్రహ్మర్షి విశ్వామిత్ర డబ్బింగ్ కోసం చెన్నైకి వెళ్ళారు ఎన్టీఆర్. ఆ సమయంలో అక్కడే ఉన్న కోట ఎలాగైనా సరే ఎన్టీఆర్ని కలవాలనుకున్నారు. ఎందుకంటే తనతో ఓసారి కలిస్తే ఓ పని అయిపోతుంది అనుకున్నారు కోట శ్రీనివాసరావు. చాలామంది వద్దన్నా కూడా వెళ్ళి కలిశారు. నమస్కారం అన్నగారని దండం పెట్టారు. బ్రదర్, నువ్వు గొప్ప నటుడివని విన్నాను, మరెన్నో గొప్ప పాత్రలు పోషించాలని ఆశీర్వదించారట ఎన్టీఆర్. ఆ మాట వినగానే కాళ్ళ మీద పడిపోయారట కోట. ఆయన వద్దులేండి బ్రదర్ అని చెప్పారు. దీంతో కోటకు మనసు సంతోషపడింది. ఇక ఆ తర్వాత అంటే బాలకృష్ణ మొహం మీద ఉమ్మేసిన తర్వాత మొదటిసారి రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో కోట మాత్రమే చేయగల పాత్ర ఉందని త్రివిక్రమరావు ఛాన్స్ ఇచ్చారు. బాలయ్య కూడా అంగీకరించడంతో వివాదం ముగిసింది. కానీ ఎన్టీఆర్తో నటించే ఛాన్స్ రాలేదు. బాలయ్యతో కూడా చాలా ఏళ్ల పాటు నటించలేకపోయారని చెప్పొచ్చు. ఆ తర్వాత చేసినా కూడా కొద్ది సినిమాలే. అయితే పరభాషా నటుల మీద కోట శ్రీనివాసరావు ఎక్కేసేవారు. ప్రకాష్ రాజును కూడా చాలా వ్యతిరేకించారు. ముఖ్యంగా మా ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజును తీవ్రంగా వ్యతిరేకించారు కోట. కానీ ఆయనకు నాగబాబు మెగా ఫ్యామిలీ మద్దతు ఉంది. పరభాషా నటులు మనకెందుకు, వాళ్ళు సమయానికి షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తారు, వెళ్ళిపోతారు, మనకు వద్దని చెప్పేవారు. ఈ విషయంపై అప్పట్లో నాగబాబు కాస్త అతిగా స్పందించారు. బాబు మోహన్ కోట శ్రీనివాసరావులు పెద్ద నటుల, ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, ఎప్పుడుంటాడో ఎప్పుడు పోతాడో తెలియదని నాగబాబు సెటైర్ వేశారు. అంతే కఠినంగా కోట కూడా స్పందించారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ లేకుంటే నాగబాబు అసలెవరు, ఆయన ఏమన్నా పెద్ద నటుడా అని విమర్శించారు. అయితే ఆ తర్వాత ప్రకాష్ రాజ్ మాత్రం కోట శ్రీనివాసరావుతో కలిసిపోయారు. ప్రకాష్ రాజ్ పరభాషా నటుడు కదా అని ఎవరో కోట దగ్గర ప్రస్తావిస్తే, కాదండి ప్రకాష్ రాజ్ తెలుగు నేర్చుకున్నాడు, మనవాడైపోయాడు అని ప్రకాష్ రాజ్ గురించి చెప్పారట. అంతెందుకు, గత ఏడాది ప్రకాష్ రాజ్, ఆలీ, బ్రహ్మానందం, బ్రహ్మాజీ ఓ సినిమా షూటింగ్లో ఉన్నారు. ఆ టైంలో కోట శ్రీనివాసరావుని గుర్తు చేసుకున్నారు. వెంటనే ఫోన్ చేశారు ప్రకాష్ రాజ్. ఎందుకంటే ఆ టైంలో ఆరోగ్యం బాగలేదని ప్రకాష్ రాజుకు తెలిసింది. ఆ వెంటనే మాట్లాడేశారు. మీకు కానీ వీలుంటే ఒక్కసారి సెట్కి రమ్మని అడిగారు. వెంటనే వెహికల్ కూడా పంపించేశారు. కోట శ్రీనివాసరావు కూడా వెళ్ళి వాళ్ళతో సరదాగా గడిపి వచ్చారు. ఇక తెలుగు పరిశ్రమ కోసం, కార్మికుల కోసం నిరాహార దీక్ష చేసిన ఘనత మాత్రం కోటకే దక్కుతుంది. ఇప్పుడు చెప్పేవాళ్ళంతా ఆయన ముందు చిన్నవాళ్లే. కానీ ఆయన కాస్త సినిమాకు దూరమయ్యే క్రమంలో మాత్రం కఠినంగా మారారు. ఎందుకంటే ఆయన ఎదుర్కొన్న అవమానాలు కావచ్చు, మరోటి కావచ్చు, నిక్కచ్చిగా చెప్పేవారు. తాను అనుకున్నది తాను చెప్పేసేవారు. తెలుగు వారికి అవకాశాలు ఇవ్వండి, తెలుగు నటులను స్టార్లను చేయండి, బయట వారు వద్దు, వాళ్లకు కోట్లు ఇచ్చి ఎందుకు ఎంకరేజ్ చేస్తారని హీరోలు, దర్శకులను కూడా కడిగి పారేశారు ఆయన. ఇక జబర్దస్త్ని కూడా బూత్ షో అన్నారు. అందులో వెకిలి జోకులు తప్పితే ఏమున్నాయి? యాంకర్ అనసూయ అందంగా ఉంటుంది, మంచి అభినయం తెలిసిన అమ్మాయి. కానీ అందులో ఆమె వేసుకున్న బట్టలు నాకు నచ్చవని కూడా చెప్పేశారు. మొదట్లో జబర్దస్త్ని విమర్శించినందుకు చాలామంది తప్పుపట్టారు కూడా. కానీ ఆయన చెప్పిందే నిజమైంది. అందులోని కొంతమంది నటులు ప్రతి డైలాగ్కు, ఆడవాళ్లకు, బూతులకు లింకు లేకుండా జోక్ చెప్పలేకపోయారు. దీంతో ఆ షో కొన్నాళ్ల తర్వాత పాతాళానికి పోయింది. ఇప్పుడు ఆ షోని ఎవరో పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక ఒకానొక సమయంలో నటుడు మోహన్ బాబు కూడా కోటను మొహం మీద అవమానించారు. ఒక సినిమా కోసం హైదరాబాద్లో షూటింగ్లో ఉన్నారట కోట. అప్పటికే విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో మోహన్ బాబు దగ్గరికి వెళ్ళి, నాకు ఓ రోజు సమయం కావాలి, నేను కౌంటింగ్ రోజున వెళ్ళాలి అని అడిగారట కోట శ్రీనివాసరావు. ఎక్కడికి వెళ్తావు, నువ్వు గెలుస్తావా, అసలు నీకెవడు ఓటేస్తాడు అన్నారట మోహన్ బాబు. కానీ ఆ తర్వాత కోట గెలిచారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చున్నారు ఆయన. ఇలా ఒకటా రెండా, వందల సార్లు అవమానాలకు గురయ్యారు కోట శ్రీనివాసరావు. కానీ ఆ అవమానాలు జరిగిన రోజున బయటపడలేదు. అలా అని తనకు సాయం చేసిన వారిని కూడా మరిచిపోలేదు. నాకు రామానాయుడు గారు అన్నం పెట్టారు, తెలంగాణ భాష నటుడిగా నిలబెట్టింది, పవన్ కళ్యాణ్ సాయాన్ని నేను మరిచిపోలేను అని ఇలా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకున్నారు కోట. తనకు అవతల వారు చేసేది తప్పనిపిస్తే మాట్లాడేస్తారు, నిర్మొహమాటంగా చెబుతారు. అందుకే కొందరికి దూరం అయ్యారు ఆయన. అయినా కూడా ఆయన బాధపడలేదు. గతంలోని అవమానాలను మాత్రం దిగమింగుకొని తనకు ఇష్టమైన నటన కోసం కష్టపడ్డారు. ఇక తనది బ్రాహ్మణ కులమైనా కూడా ఏనాడు కోట దానిని బయట పెట్టుకోలేదు. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లోనే సమాజాన్ని చదువుకున్నారు. తన తండ్రి డాక్టర్ కావడంతో ఆయనకు ఉన్నత విలువలే వచ్చాయి. సమాజంలోని ప్రతి వ్యక్తిని గమనించాడు. దాన్నే వెండితెరపై చూపించారు. ఇక బాబు మోహన్తో ఆయన పరిచయం వివాదంతోనే మొదలైంది. ఆ తర్వాత ప్రాణ స్నేహితులయ్యారు. మాట్లాడాలన్నా, తిట్టాలన్నా, పొగడాలన్నా, తనకు ఎప్పుడు బాధగా ఉన్నా చెప్పుకోవాలనుకున్నా కూడా బాబు మోహనే కలుసుకునేవారు. షూటింగ్ సమయంలో తాను భోజనం చేస్తుంటే అన్నం ముద్దలు కూడా కలిపి నోట్లో పెట్టేవారట బాబు మోహన్కి. షూటింగ్
షూటింగ్ లేట్ అవుతుందరా, నువ్వు అసలే తొందరగా తినవు, కానివ్వమని ఒకే ప్లేట్లో తిన్నారట. అలా ఇద్దరి ప్రయాణంలో ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు. కానీ ఆ ఇద్దరిలో కోట వెళ్ళిపోయారు. కానీ ఆయన పాత్రలు మాత్రం మనల్ని ఇంకా నవ్విస్తూనే ఉంటాయి, వెంటాడుతూనే ఉంటాయి. అవమానాలని ఓపికగా భరిస్తే కలిగే లాభం ఆయనకు మాత్రమే తెలుసు. అందుకే కోట భరించారు. తనకు నటనలో ప్రత్యామ్నాయం లేదని నిరూపించి వెళ్ళిపోయారు.